జైంట్ రెప్టైల్ అండ్ ఇట్స్ అమేజింగ్ కన్జర్వేషన్ స్టోరీ ఇదేంటో తెలుసుకుందాం. సో మీ అందరూ సుందర్బన్ వినే ఉంటారు. సుందర్బన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ డెల్టా అండ్ ఇది ఒక యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో రీసెంట్ గా ఈ ఏరియాలో సాల్ట్ వాటర్ క్రొకొడైల్ సెన్సస్ ని జరపడం జరిగింది. అండ్ ఈ సెన్సస్ రిపోర్ట్ లో ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ అనేవి నెంబర్ పెరిగింది అని చెప్తుంది. సో యాక్చువల్లీ ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాగ్బత్పూర్ క్రొకొడైల్ ప్రాజెక్ట్. దీని యొక్క హిస్టరీ చూసినట్లయితే ఈ సాల్ట్ వాటర్ క్రొకొడైల్ ఇస్ ద లార్జెస్ట్ రెప్టైల్ అన్నమాట. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 6 to 7 meters ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి మోర్ దాన్ 1000 kgs ఉంటుంది. ఇప్పుడు మీరు 1970s లోకి వెళ్ళినట్లయితే ఆ టైంలో ఇండియాలో ఇది అబౌట్ టు ఎక్స్టెంట్ అనమాట. దీని నెంబర్ కంప్లీట్ గా కనుమరుగైపోయి ఉండేది. ఆ టైంలో అరౌండ్ 1975 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ క్రొకొడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అండ్ వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా క్రొకొడైల్స్ యొక్క ఎగ్స్ తీసుకొని వాటిని హ్యాచ్ చేసి ఆ చిన్న చిన్న క్రొకొడైల్ పిల్లల్ని న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లో విడిచిపెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ దానివల్లే ఇప్పుడు ప్రెసెంట్ సెన్సస్ లో అరౌండ్ 300 కి పైగా ఈ సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ ఉన్నాయని తేలింది. ఈ నెంబర్ పెరగడం వల్ల ఈవెన్ ఆ మ్యాంగ్రోవ్ ఒక ఈకో సిస్టమ్ కూడా హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎలాగంటే ఈ రెప్టైల్ స్పీసీస్ అనేది అక్కడ ఒక టాప్ ప్రెడేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఫీడ్స్ ఆన్ క్యారసెస్. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని Schedule 1 లో అత్యంతమైన ప్రొటెక్షన్ లో ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఎనిమల్ యొక్క హంటింగ్ కానీ పోచింగ్ కానీ ఇల్లీగల్ ట్రేడింగ్ కానీ కంప్లీట్లీ బ్యాన్. ఈ ప్రాజెక్ట్ వల్ల బాగ్బత్పూర్ ఏరియాలో ఈకోసిస్టమ్ కన్జర్వేషన్ అండ్ ఈకో టూరిజం కూడా రెండు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఈవెన్ లోకల్ పీపుల్ కి కూడా ప్రాపర్ లైవ్లీహుడ్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ద లెసన్ ఇస్ వెరీ క్లియర్. అది ఏంటంటే కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ని మనం కన్సిస్టెంట్ గా చేసినట్లయితే ఆబ్వియస్ గా మనం వైల్డ్ ని సర్వైవ్ చేయడానికి వీలుగా ఉంటుంది అండ్ ఈవెన్ మన ఈకో సిస్టమ్ ని హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది.